నాకు ఎక్స్పెక్ట్ చేయాలి 100 డేస్ వరకు ఆడుతుందని సినిమా. సో అది అలా వెళ్ళిపోయింది సినిమా అది. అండ్ దాని గురించి టుక్ మీ అదర్ 2 ఇయర్స్. ఓకే. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అనే విషయం. అండ్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు దాన్ని ఇంకా ఇప్పుడు బయటికెళ్ళినా కూడా ప్రేమ కావాలి అంటూ ఉంటారు జనాలు. సో ఓకే. ఇది ఇట్స్ ఎ హ్యూజ్ ఫిల్మ్. అది టీవీలో కూడా చాలామంది చూసి అది అలవాటైపోయి అవంతా. సో ఐ డిడ్ంట్ న్యూ హౌ బట్ ఐ ఎంజాయ్డ్ ది హోల్ ప్రాసెస్. ఆ సాంగ్స్ గానీ అవన్నీ కూడా చాలా కష్టపడి చేసాం. అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్. ఆర్ఆర్ మూవీ మేకర్స్. సో దానివల్ల ఫస్ట్ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడం, ఆ పబ్లిసిటీ చేయడం ఒక డ్రీమ్ లాంచే అది. సో అన్నీ కుదిరాయి దానికి. లైక్ నా క్లాప్ వచ్చి చిరంజీవి గారు కొట్టారు, కెమెరా స్విచ్ ఆన్ బాలేబాబు గారు అండ్ నాగార్జున గారు ఫస్ట్ షాట్ డైరెక్షను. అలానే 50 డేస్కి వెంకటేష్ గారు, రాజమౌళి గారు, 100 డేస్కి చిరంజీవి గారు రావాల్సిందే. ఆయన ఢిల్లీలో ఉండడం వల్ల చరణ్ గారిని పంపించడం, ఆయన ఓకే అని ఆడియో చెప్పి లాంచ్కి దాసనారాయణ గారు. అందరూ పెద్దవాళ్ళు అందరూ రావడం. సో ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ లాంచ్ ఆ ఫస్ట్ ఫిలిం. సో అది ఫస్ట్ ఫిలిమే ఇంత 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 దీనికి వెళ్ళిపోయింది అనమాట. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత ఇది ఉంటుందని. సో ప్రేమ కావాలి వాజ్ లైక్ ఇప్పటికీ అది మొత్తం ఆ జర్నీ చూస్తే మన రిలీజ్ కూడా వెళ్ళాను అనమాట థియేటర్కి. ఇప్పటికే ఆ సాంగ్స్ వైబ్ చేస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరు ఇనీషియల్గా లాంచ్ అయినప్పుడు చెప్పారు